నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు తన స్వప్రయోజనాల కోసమో తమ అస్తిత్వం కోసమో లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోగానే ఆ విషయం మర్చిపోయారు, గాలికి వదిలేశారు. తర్వాత కొత్త అంశాలను తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, లేకపోతే దక్షిణాది ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా మనవి చేస్తా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ద్వారా మనవి చేస్తా ఉన్నాము. డీలిమిటేషన్ సంబంధించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్కరోజు కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. డీలిమిటేషన్ జరుగుతుందా జరగదా, జనాభా సేకరణ ఎప్పటిలోపల పూర్తవుతుంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చర్చించాల్సినటువంటి అంశాలు. ఏది జరిగినప్పటికీ కూడా ఏ ప్రాంతానికి ఒక బియ్యం గింజంతా కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దృక్పథంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం చేస్తూ ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తాం.